వెల్కమ్ టు టుడే టీవీ. ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేని రాంబాబు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం. మోడీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించిన ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం జగ్గైపేట పట్టణంలో ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 4 కార్మిక కోడ్లను అమలు వ్యతిరేకిస్తూ ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేట్ ఎజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు జరుపుతున్నారు. 2025 నవంబర్ 21వ తేదీ నుండి 4 కార్మిక కోడ్లను అమలు చేయాలని పూనుకున్నారు. తద్వారా కార్మిక ఉద్యమం పోరాడి అనేక త్యాగాలు చేసి సాధించుకున్న హక్కులన్నింటినీ రద్దు చేయాలని భావించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, సుప్రీంకోర్టు తీర్పులను, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలన్నింటినీ భూస్థాపితం చేయడం కల్పించారు. కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చాలనుకున్నారు. 4 కార్మిక కోడ్ల అమలు ప్రాథమిక హక్కులన్నింటినీ సవాలుగా మారనున్నది. కార్మిక కోడ్లు అమలులోకి వస్తే 8 గంటల పనిదినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే హక్కు, సంఘాల రిజిస్ట్రేషన్లు, సంఘాల గుర్తింపు, సమిష్టి బేరసారాల హక్కు, సమ్మె హక్కు, ఆందోళనలు చేసే హక్కు అన్నీ తీవ్రమైన ప్రమాదంలో పడిపోతాయి. గతంలో 100 మంది కార్మికులు పనిచేస్తున్న ఏ సంస్థకైనా కార్మిక చట్టాలు వర్తించేవి. ఇప్పుడు ఆ సంఖ్యను 300కి పెంచారు. దీనివల్ల దాదాపు 70% పారిశ్రామిక సంస్థలకు ఏ కార్మిక చట్టము వర్తించదు. లేబర్ కోర్టులను రద్దు చేస్తున్నారు. కనీసం వేతనం నిర్ణయించడానికి అమలులో గల షెడ్యూల్స్ విధానాన్ని రద్దు చేస్తున్నారు. మొత్తం కార్మిక శక్తితో అసంఘటిత రంగం కార్మికులు 90% ఉన్నారు. జీడీపీలో వీరి వాటా 45% ఉంది. అయినప్పటికీ కార్మిక కోడ్లలో అసంఘటిత కార్మికులకు సంబంధించిన ఊసే లేదు. గతంలో ఒక కాంట్రాక్టర్ దగ్గర 20 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఈ సంఖ్యను 50కి పెంచారు. దీనివల్ల ఎటువంటి లైసెన్స్ లేకుండానే కాంట్రాక్టర్ తన పావా కొనసాగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దాడి ప్రాథమిక హక్కులపై జరిగేదే తప్ప మరొకటి కాదు. అందుకే 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశంలో మొత్తం పౌర హక్కులపైనే తీవ్రమైన దాడి జరుగుతోంది. కార్మిక వర్గ హక్కులపై జరుగుతున్న దాడిని దీనిలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. బిఎన్ఎస్ చట్టంలోని 111వ సెక్షన్ ప్రకారం కార్మికులు సంఘటితంగా తమ హక్కులను డిమాండ్ చేస్తే దాన్ని సంఘటిత నేరంగా పరిగణించి తీవ్రమైన జైలు శిక్షలు, పెనాల్టీలు విధించవచ్చు. ఇప్పుడు బీజేపీ పాలిత కొన్ని రాష్ట్రాలు